అందరికీ నమస్తే. వెల్కమ్ టు VDS 777 తెలుగు న్యూస్. రెవెన్యూ అధికారులను మాయ చేసి రికార్డులను తర్జన భర్జన చేయించి తన కుటుంబ సభ్యులందరినీ పక్కన పెట్టి అసలు వారు లేరన్నట్లు తండ్రి ఆస్తిలో కొంత భాగాన్ని అమ్మకాల పేరుతో కాజేసి ఆన్లైన్ చేయించుకుని హైవే రోడ్డు ద్వారా వచ్చిన 33 లక్షల నష్టపరిహారాన్ని మింగేసి మిగిలిన భూమిని తన భార్య పేరున మార్పు చేయించడానికి వ్యవస్థనే తారుమారు చేశారని, నష్టపరిహారం అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను కోరుతున్న బాబాసాహెబ్ కుటుంబ సభ్యులు కన్నీటి పరవశమైన దిన్నేపాటి సలీం బాషా. వివరాలను పరిశీలిస్తే తిరుపతి జిల్లా రైల్వే కోడూరు మండలంలోనే అతి పెద్ద మేజర్ పంచాయతీ అయినటువంటి చెట్టుగుంట గ్రామవాసి స్వర్గీయ షేక్ బాబాసాహెబ్కు 1967వ సంవత్సరంలో 858 బార్ 1967గా 2.5 ఎకరాల డీకేటీ భూమి పట్టా పొంది దానితో పాటు మరో 10-11 ఎకరాల పొలం కలిపి మొత్తం 13 ఎకరాల 89 సెంట్లు భూమి 1252 ఖాతా నెంబర్లో నమోదు చేయబడింది. బాబాసాహెబ్కు 10 మంది సంతానం. తండ్రి మరణానంతరం బాబాసాహెబ్ 4వ సంతానమైన షేక్ షకూర్ అలియాస్ దిన్నేపాటి షకూర్ తన తోబుట్టులైన 9 మందికి తెలియకుండా ఆ భూమి పలుమార్లు అమ్మకాలు జరిగాయని సర్వే నెంబర్ 2189/1Aలోని 77 సెంట్లతో పాటు మరో 2 ఎకరాలకు పైగా తన కుటుంబ సభ్యులందరికీ చెందవలసిన భూమిని షేక్ షకూర్ పేరున ఆన్లైన్ చేయించుకున్న 77 సెంట్లలో 57 సెంట్ల భూమి హైవే రోడ్డుకు పోగా వచ్చిన నష్టపరిహారం దాదాపు 33 లక్షల రూపాయలు కాజేసి మిగిలిన 20 సెంట్ల పొలాన్ని తన భార్య పేరున మార్పు చేసేందుకు దాదాపు 5 సంవత్సరాల నుంచి విలేజ్ రెవెన్యూ అధికారిగా కొనసాగుతున్న వ్యూహాన్ లక్షల్లో పుచ్చుకొని ఉన్నతాధికారులతో పావులు కదిపి మ్యూటేషన్ తేదీలను సైతం తర్జన భర్జన చేసి మిగిలిన 9 మంది నోట్లో మట్టి కొట్టారని ఆరోపణలు చేస్తూ బాధితులు కన్నీటి పరవశమయ్యారు. ఆ 77 సెంట్ల భూమికి సంబంధించిన ఆన్లైన్ అవార్డు కాపీలు మరియు మ్యూటేషన్ సంబంధించిన పత్రాలను RTI ద్వారా కోరినా సంబంధిత పత్రాలేవి అందుబాటులో లేవని రిప్లై ఇవ్వడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. లభించే నష్టపరిహారం ఏదైనా బాగా పరిష్కారాలు కాకుంటే కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుందనే అధికారులు హైవే రోడ్డు పోకకు వచ్చిన దాదాపు 33 లక్షల నష్టపరిహారం షేక్ షకూర్ ఖాతాలోకి జమ చేయడానికి ఎన్ని లక్షల్లో పుచ్చుకున్నారో, మిగిలిన సంతానం నోట్లో మట్టి కొట్టడానికి ఎందుకు వీరి అధికారాలను దుర్వినియోగం చేశారో అర్థం కావడం లేదంటూ ప్రచారాలు జోరెత్తుతున్నాయి. అయితే బాధితులు న్యాయం కోసం కోర్టును ఆశ్రయించడమే కాక విషయాన్ని తిరుపతి రెవెన్యూ డివిజనల్ అధికారి వారి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. మరి కుటుంబ సభ్యులు బాగా పరిష్కారాలు కాకుండా ఒక్కరికి చిల్లి గవ్వ కూడా చెల్లించిన రెవెన్యూ అధికారులు VRO వ్యూహాన్ అందించిన రికార్డుల ద్వారా నేషనల్ హైవే వారు చెల్లించిన దాదాపు 33 లక్షల నష్టపరిహారాన్ని తన ఖాతాలో వేపించుకుని మింగేసిన షకూర్ నుంచి రికవరీ చేసి మిగిలిన 9 మందికి న్యాయం చేస్తారా, లేక నష్టపోయింది వారు బంధువులో స్నేహితులో కాదు కాబట్టి చేతులు దులుపుకుంటారు, వేచి చూడాల్సి ఉందంటున్నారు కొంతమంది స్థానికులు సైతం. గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే చెట్టుగుంట విలేజ్ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న వ్యూహాన్ ఇళ్ల స్థలాల తారుమారుకు తప్పుడు సర్టిఫికెట్లు మంజూరు చేసినట్లు కూడా కొంతమంది బాధితులు ఆధారాలతో సహా గతంలో మీడియాతో పాటు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం. విషయంపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందించి బాధితులకు ఎటువంటి న్యాయం చేయబోతున్నారో తదుపరి ప్రచారమయ్యే వార్త ద్వారా పూర్తి వివరాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సమస్య ఏంటి? మీకు ఏ భూమి విషయంలో ఇబ్బంది కలుగుతుంది? మీకు ఏం న్యాయం కావాలని కోరుకుంటున్నారు? ఎవరిని కోరుకుంటున్నారు? నా పేరు షేక్ షంషీర్ హక్ సన్నా బాబాసాహెబ్. నేను బాబాసాహెబ్ 10వ కుమారుడు. సంతానంలో 10వ నెంబర్ నాది. మా నాన్నగారి ఆస్తి అయితే ఏదైతే ఉందో మా 3వడు దిన్నేపాటి షకూర్ ఆయన సొంతంగా MRతో VRతో కలిసి ఆ భూమిని స్వాధీనం చేసుకొని దాని వచ్చిన నష్టపరిహారం 33 లక్షలు మొత్తం ఆయనే తీసుకున్నాడు. మేము అడిగితే మీకు ఏ చోట ఎక్కడ దిక్కు తెలిసిన దగ్గర పోయి చెప్పుకో, ఇది నాది. కానీ అలాగే నేను VRO సార్తో కలిశాను, రిపోర్ట్లు ఇస్తే RTI చేశాను, కోర్టు చేశాను. VRO గారు సార్ కూడా నాకు సరైన సమాధానం చెప్పలేదు. ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అని చెప్పారు, కానీ మొత్తానికి చేసింది నాకు తెలిసి కూడా VRO సారే. సరైన సమాధానం VRO సారు చెప్పడం లేదు మనకు. ఒకసారి అడిగితే ఇది లేదు అంటారు, ఆయన అనుభవంలో ఉంటాడు అంటారు. సరి అయిన సమాధానం మనకైతే ఇవ్వలేదు. కానీ మొత్తం మోటేషన్ ఒకసారి చూపిస్తుంది, ఒకసారి లేదు. మేమైతే అడిగితే ఎలా చేశారా అంటే ఆధార్ లేకుండా ఏదో
అయిపోయింది మనకు తెలీదు అంటారు. రిపోర్ట్ కూడా అలాగే ఇచ్చారు. దానికోసం మా అన్నదమ్ములకి సరైన భాగం పంచాలా, ఆ ఏదైతే నష్టం వచ్చిందో 33 లక్షలు దానికి కూడా సరైన సమానంగా అందరికీ బాబాసాహెబ్ ఎవరో 10 మంది సంతానం అందరికి సమానంగా పంచాలని మేము కోరుకుంటున్నాము. గౌరవనీయులైన జిల్లా మెజిస్ట్రేట్ వారికి, అలాగే గౌరవనీయులైన ఆర్డీఓ సార్ గారికి మరియు ఎంఆర్ఓ సార్ గారికి నా నమస్కారాలు. నా పేరు షేక్ జాకీర్ బాషా సనాఫ్ హనీఫ్. సెట్టిగుంట రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట గ్రామంలో సర్వే నెంబర్ 2189A పూర్తి ఎక్స్టెంట్ వచ్చి 77 సెంట్లు. దాంట్లో 57 సెంట్లు నేషనల్ హైవేకి పోయింది. దాంట్లో నేషనల్ హైవేకి 57 సెంట్లు పోయింది. అది వచ్చి డి ఫామ్ మా తాతగారైన షేక్ బాబాసాహెబ్ పేరు మీద అమౌంట్ ఇష్యూ అయింది. దానికి దిన్నేపాటి షుకూర్ అనే అతను, అంటే మా బాబాయ్ 4వ సంతానము, అతను ఏం చేశాడు, ఆ భూమిని అన్యాక్రాంతం చేసి పాస్బుక్లు ఆన్లైన్లో అతని పేరు ఎక్కించుకొని అన్యాయంగా అందరికి రావాల్సిన సొమ్మును ఒకతనే కాజేశాడు. 33 లక్షలు ఒకతనే కాజేశాడు. ఈ విషయమై సదరు రైల్వే కోడూరు మండలం ఎంఆర్ఓ సార్ గారిని ఆర్టీఐ ద్వారా అడగడం జరిగింది. మ్యూటేషన్ ఫైల్ అడగడం జరిగింది. ఎంఆర్ఓ సార్ గారు దీనికి స్పందించి దీనికి సంబంధించిన మ్యూటేషన్ ఫైల్ మా దగ్గర లేదు అని చెప్పి సమాధానం ఇచ్చారు. ఇదే విషయమై తీసుకువెళ్ళి ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ సబ్ కలెక్టరు రాజంపేట దగ్గర ఫస్ట్ అప్పీల్ వేసాము. గౌరవనీయులు ఎంఆర్ఓ సార్ గారు ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ కూడా ఇదే సమాధానం ఇచ్చారు. ఎటువంటి దీనికి సంబంధించిన ఎటువంటి మ్యూటేషన్ ఫైల్ లేదు మా దగ్గర అనేసి. నేను ఒక విషయం ఉన్నత అధికారులను ఒక విషయం అడగదలుచుకుంటున్నాను. 2022లో నేషనల్ హైవే అమౌంట్ శాంక్షన్ అయింది. ఇది నేను చూపిస్తున్న పేపరు 2024లో తీసినటువంటి 1B అడంగలు. దీంట్లో 2189A 57 సెంట్లు ఎటువంటి మ్యూటేషన్ డేట్ కాలేదు, ఎంట్రీ కాలేదు. నేను ఒక విషయం అడగదలుచుకుంటున్నాను. ఎటువంటి మ్యూటేషన్ కానటువంటి నెంబర్కి 33 లక్షలు ఎలా శాంక్షన్ చేశారు అని నేను అడగదలుచుకుంటున్నాను. ఇదే విధంగా ఈ పూర్తి 13 ఎకరాల 89 సెంట్లు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ OS నెంబర్ 47/2024 జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో వ్యాజ్యం జరుగుతుంది. కాబట్టి దయ ఉంచి ఎటువంటి ఆధారాలు లేకుండా చేసుకున్నటువంటి ఖాతా నెంబర్ 1747 దిన్నేపాటి షుకూర్ మరియు ఎటువంటి ఆధారాలు లేకుండా చేసుకున్నటువంటి 5002 ఖాతా నెంబర్ దిన్నేపాటి జరిగిన తక్షణము మీరు స్పందించి దీనిని రద్దు చేసి మా తాతగారి పేరున ఖాతా నెంబర్ 1222 పేరు మీదన ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా ఉన్నత అధికారులను కోరుకుంటున్నాను. మరియు ఈ 33 లక్షలు ఎవరైతే అన్యాక్రాంతం భూమి చేసి దిన్నేపాటి షుకూర్ అన్యాక్రాంతం చేసి తన అకౌంట్లో వేసుకున్నాడో తిరిగి ఆ 33 లక్షలు స్వాధీనం చేసుకుని దిన్నేపాటి బాబాసాహెబ్ గారికి 10 మంది సంతానం కాబట్టి 10 మందికి సమాన వాటా హక్కు ఉంది కాబట్టి అందరికీ వర్తింపజేయాలని కోరుకుంటున్నాను. సదరు విషయమై ఈరోజు అనగా 13/6/2025 గౌరవనీయులు ఆర్డీఓ సార్ సెట్టుగుంట గ్రామ పంచాయతీకి విచ్చేయడం జరిగింది. ఈ సమస్యను ఆర్డీఓ సార్ గారికి నేను సవినయంగా విన్నవించుకున్నాను. ఆర్డీఓ సార్ ఏం చెప్పారంటే అతను ఆన్లైన్లో అతను ఉన్నాడు కాబట్టి అతనికి చేశాము అని సార్ చెప్పడం జరిగింది. మేమంతా ఒక విషయము ఆర్డీఓ సార్ని అడగదలుచుకుంటున్నాము. డి ఫామ్ మీద ఇష్యూ అయినటువంటి 33 లక్షలు బాబాసాహెబ్ గారికి 10 మంది సంతానము కాబట్టి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ మీరు తప్పనిసరిగా అడిగి ఉండాలా. కానీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అడగకుండా, డెత్ సర్టిఫికేట్ అడగకుండా ఒకే వ్యక్తి మీద 33 లక్షలు ఏ విధంగా శాంక్షన్ చేశారు అని మేము అడగదలుచుకుంటున్నాను. మాకందరికీ మా తాతగారి ఆస్తి మీద మాకందరికీ హక్కు ఉంటుంది. మా తాతగారి ఆస్తి మీద 10 మంది కుమార్తెలకు హక్కు ఉంటుంది. కాబట్టి వాళ్ళ హక్కును గుర్తించి మాకు న్యాయం చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాము. ఏడ్చొద్దు. నీకు ఏం జరిగిందో, నీకు ఏం అన్యాయం జరిగిందో చెప్పు. ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారు. ఎంఆర్ఓ గారు కూడా అందరూ ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారు. ఏడవద్దు. ఏం అన్యాయం జరిగిందో చెప్పు.
నాకు మోసం सलीम बट పేరు సలీం బాషా బాస్ బాబా సాహెబ్ రెండు సంత చెప్పండి అమ్మా, మీకు ఏం అన్యాయం జరిగింది, మీకు ఏం న్యాయం కావాలమ్మా? सलाम अलैकुम। हमारे बाबा साहब की बेटी, मैं तो नौवीं बेटी, नौवीं बच्ची। ऐसा हमारा भाई एक बया सभी मौसम कर को एक जना लिखा लिया, सभी हमारे बाग की आस्ती है। हमने क्या भी दिया है नहीं, हमने सबको भी नाइम करो। 9 जनों है, 9 जना को नाइम करो।